వ్యవస్థల మీద విశ్వాసం పోయే రకంగా మనం సిటిజన్ ఎవరైనా సరే పౌర సమాజం ప్రభుత్వం అంటే వాటి పెట్టే నిబంధనలైనా ఇంకొకటైనా రూల్స్ అయినా ఫాలో అవుతూ ఉంటాం. ఆ ప్రభుత్వమే మింగేస్తుంది, ప్రభుత్వాది నేతే మింగేస్తాడు అన్న ప్రచారం తీసుకురావడం అంటే ఇంకంతకంటే ఘోరం ఏముంటుంది? అంటే దేన్ని నమ్మాలి అప్పుడు పౌరులు? ఈ క్వశ్చన్ ఎప్పుడు వస్తుంది. ఇది చేసేది ఎవరు? అధికారంలోకి రావాలనుకునేవాళ్ళు, ఓ రాజకీయ పార్టీగా చెప్పుకునేవాళ్ళు, అందులోనూ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారని చెప్పుకుని గర్వంగా చెప్పుకుని 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఉందని చెప్పుకుని చంద్రబాబు నాయుడు లాంటి ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? అసలు ఎక్కడికి తీసుకోవాలనుకుంటున్నాడు ఈయన? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది నిజానికి దేనికి వస్తుంది అంటే అక్రమాలకు చెక్ పెట్టడానికి ఒక ఆదర్శప్రాయమైంది. ఒక కంక్లూజివ్గా మన ఆస్తి ఏదైనా ఉంటే దాని మీద ఎవడి కన్ను పడకుండా పడినా ఒక భద్రత దాని చుట్టూ ఉండి ప్రభుత్వమే గ్యారెంటీ వచ్చే రకంగా ఒక ఆదర్శప్రాయమైన ఒక చట్టం తయారయ్యే ప్రాసెస్లో ఉంది. అది ఇంకా చట్టం తయారై గెజిట్ అయింది తప్ప దాని ప్రొసీజర్లు ఇవి కానీ ఏ రకంగా పోవాలని కానీ ఇవి పూర్తి చేసి మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే ఇంకొక కండిషన్ ఉంది మనకు పెట్టుకుంది. సమగ్ర భూ సర్వే జరగాల. మనము ఇన్నాళ్ళు జరుగుతూ వచ్చింది పేపర్ డాక్యుమెంట్ మీద బేస్ చేసుకొని ఆస్తి వ్యవహారాలు నడుస్తుంటే, అంటే ల్యాండ్ ఉంటుందో ఉండదో సంబంధంలా డాక్యుమెంట్లో ఉంటుంది. ఫలానా రామకృష్ణ రెడ్డికి ఇన్ని ఎకరాల భూమి